పవన్ కళ్యాణ్ గారు ఓరా మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఆయన గెలిచిన తర్వాత ఇలాంటి పవర్ఫుల్ స్పీచ్ నాకు తెలిసి ఈ 1.5 year లో చూడండి. ఒకసారి మీకు అది వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి విన్న తర్వాత మనం మాట్లాడదాం. వివరణ ఇస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేనే చెప్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సరణం చూశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం రోజు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అదే రకమైన ట్రోల్స్ 2019 నుంచి ఇప్పటి వరకు ఏ ట్రోల్స్ అయితే చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టానుసారం మాట్లాడుకుంటూ పచ్చి బూతులతో మాట్లాడలేనటువంటి మాటలతో ఇవి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు తల్లిని కూడా వదిలిపెట్టలేదు అనుకుంటున్నాను. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పిల్లల్ని మాట్లాడించినటువంటి తీరు కూడా మనం చూసుకుంటాం. కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే వీఆర్ క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, సౌహృదయంతో ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే నేను చెప్తున్నాను కదా. మళ్ళీ ఈరోజు నా రాజుల గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా. నా రాజుల గడ్డ సాక్షిగా చెప్తున్నాను. మీరు అలాంటి ఆశలు పెట్టుకోవడం జరగదు. ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము వాళ్ళ ముందు తీసుకెళ్తాం. లాస్ట్ గా ఒక మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా చెప్పారు, ఇంకొక 15 ఏళ్ళు కూటమిదే. అంటే మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది వస్తారో అంతమంది రండి, మీ పేటీఎం బ్యాచ్ మొత్తం. అంటే మీ కడుపు నిండటం కోసం, మీ పిల్లల కడుపు నిండటం కోసం ఎదుటి వాళ్ళని బూతులు తిట్టేటువంటి ఆ బ్రతుకు మీరే బ్రతుకుతుంటే నిజాయితీగా ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి మాలాంటి వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి?